ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు విజయమ్మ. కానీ మా అమ్మకు చాలా బాగలేకుండా ఉండేదండి. మా అమ్మ గోవాకి వెళ్ళింది మా చెల్లెలు తమ్ముడు దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ వర్షాలు అయ్యి ఆమెకు గుండెలో ఆమె ఊపిరితిత్తులలో ఆయాసంగా ఆమెకు ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు మేము అందరం అక్కోళ్ళందరూ ప్రార్థన చేస్తుండే. ఒకరోజు ఆమె అన్నం తినే సమయంలో అన్నం కూడా మింగలేక ఊపిరి ఆడకుండా ఉన్నది. అప్పుడు మా మర్దలు మా చెల్లెలు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రండి. తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు సలీన్ బాటిల్ ఎక్కించినా గానీ ఆమెకు బీపీ చాలా డౌన్ అయింది, సీరియస్గా ఉంది, ఆమె శరీరంలో అసలు బలమే లేదు, మీరు ఆమె ఏరే హాస్పిటల్కి తీసుకుపోయి అడ్మిట్ చేయండి, సలీన్ బాటిల్ కట్టండి అని చెప్పిండ్రంటండి. చెప్పిన తర్వాత మా చెల్లెలు మా మర్దల వాళ్ళు అతని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేసి బాటిల్ సెలైన్ ఎక్కిస్తున్నారు. ఎక్కించినప్పుడు సడన్ లో తగ్గిపోయిన బీపీ 170కి వచ్చిందండి. 170 ఉన్నది. ఆమెకు కడుపు అంతా కొద్దిగా ఉబ్బరంగా ఆమెకేమి ఊపిరి ఆడకుండా ఉన్నదండి. ఆ సమయంలో వాళ్ళందరూ ప్రార్థన చేసిండ్రు. మా టీంలో మొత్తం 6 మందిని కలిసి 3 గంటలు ఉదయం 3 గంటలకు కన్నీటితో మొరపెట్టిండ్రు మా అమ్మ కోసం. మొరపెట్టిన తర్వాత దేవుడు మొన్న స్కానింగ్ తీసిండ్రు. డాక్టర్ వచ్చినప్పుడు ఏం జరిగింది ఏందని స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్ లో ఆమె గుండెకు వాపు వచ్చినదని చెప్పిండ్రు డాక్టర్. గుండెకు వాపు వచ్చినదని చెప్పిన తర్వాత ఇంకా డాక్టర్ మా అమ్మ ఎదురు చెప్పకుండా మా చెల్లెల్ని పక్కకు పిలిచి, అమ్మ మీ అమ్మకు గుండెకు వాపు వచ్చింది, మరి ఆమెను ఏరే హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ తీపియండి, పెద్ద స్కానింగ్ తీపియండి, అప్పుడు అది ఏమైంది తెలుస్తుంది అని చెప్పిందంట. చెప్పిన తర్వాత మా చెల్లెలు మా మధ్యలో వాళ్ళు మాకు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నేను మా సిస్టర్స్ అందరికి ప్రార్థన చేయండి, మా టీంలో వారందరికీ ప్రార్థన చేయండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత అందరూ కన్నీటితో బాగా మొరపెట్టినప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకొని, తండ్రి మా అమ్మల గురించి నువ్వు మాట్లాడయ్యా, నువ్వు వాక్యమైన దేవుడు కదా, మా అమ్మల గురించి నువ్వు మాట్లాడు ప్రభువా, మా అమ్మకు బాగలేదు, మా తల్లి మాకు కావాలి నాయన అని చెప్పి బాగా ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు అయితే ప్రభు ఒక వాక్యం ఇచ్చిండండి, నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్పిండు. ఆ వాక్యాన్ని బట్టి నేను అక్కలకు చెప్పేసి ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్న వెంటనే దేవుడు కనికెరపడిన దేవుడు కాబట్టి మా అమ్మకు వెంటనే బీపీ తగ్గింది. మళ్ళీ వచ్చేసి ఆమె సలీన్ బాటిల్ ఎక్కినప్పటికి కూడా మామూలుగా నార్మల్ అయింది, అన్నం తిన్నది. ఇంకా మేమనుకున్నాము హాస్పిటల్కి ఏరే హాస్పిటల్కి జాయిన్ చేయమంటారేమో, అక్కడేమంటారేమో, ఏమైనా గుండె ప్రాబ్లం అంటారేమో, ఏమంటారో ఏమోనని అనుకుంటున్నాం. కానీ దేవుని కృప వల్ల ప్రభు నేను చెప్పిన, అయ్యా నార్మల్ రిపోర్ట్లు రావాలయ్యా, మా మమ్మీకి నార్మల్ రిపోర్ట్ రావాలి, మందులతోనే బాగయ్యేటట్లుగా ప్రభా నువ్వు కార్యం చేయతండి అని చెప్పి మేమందరం కలిసి ప్రార్థన చేసినాం. 3 గంటల సమయంలో అందరూ మొరపెట్టిండ్రు మా అమ్మ కోసం. నా ఆత్మీయ సహోదరులు, మా అక్కగారు వీళ్ళందరూ మొరపెట్టిన తర్వాత ఆయన డాక్టర్ ఏం చెప్పిందంటే, అమ్మాయికి మందులతోనే బాగా అవుతుంది, పర్వాలేదు ఇప్పుడు తీసుకెళ్ళండి అని నిన్నటి రోజున డిశ్చార్జ్ చేసి మొన్న ఇంటికి పంపించిండ్రు. ఇంటికి పంపించిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిందంటే, ఆయన ఏం చెప్పిండు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి మీరు, మరి స్కానింగ్ తీయాలి, పెద్ద స్కానింగ్ తీయాలి, లోపల ఇంకో ఏమైందో తెలియాలి అని, అప్పుడు మేము మాత్రలు ఇస్తాము, అప్పుడు గోళీలు ఇస్తాము, అప్పుడు దాకా మేము ఏమి ఇవ్వమన్నా ఆయన, మాత్రలతోనే గోళీలతోటే బాగవుతుంది అని చెప్పేసి మరి డాక్టర్ చెప్పినాడని మరి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వచ్చి బాగా మంచిగా అంత తింటుంది, మాట్లాడుతుంది. దేవుని కృప వల్ల దేవుడు అందరూ ప్రార్థన ఆలకించి దేవుడు పరలోకపు తండ్రి స్వస్థపరిచినందుకు దేవునికి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకొక సంగతి అండి, మా అమ్మకు ఆమె ఎంతో భక్తి పర్రాలు, ఎంతో జపమాల ఎప్పుడు జపిస్తూ ఉంటది, ప్రార్థన చేస్తుంటది. మా అందరి కోసం, మా కుటుంబాల కోసమే ఆమె ప్రార్థన చేస్తుంటది. అయితే ఆమెకు చాలా ఆప్తలు వచ్చినాయండి. ఒకసారి ఆమెకు 3 జ్వరాలు వచ్చినాయి అన్నమాట. డెంగీ జ్వరము, టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరము 3 ఒకేసారి వచ్చినాయి. నేను హైదరాబాద్ లో ఉన్నా, మా అమ్మ ఆంధ్రాలో ఉన్నది.
నాకు ఫోన్ చేసి మీ మమ్మీ సీరియస్గా ఉంది, మీ మమ్మీకి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి నాకు చెప్పిండ్రండి. చెప్పినప్పుడు నేనేం చేసిన, తండ్రి నువ్వు ఉన్నావయ్యా, మా అమ్మని గురించి మాట్లాడు, మా అమ్మకి ఇప్పుడు బాగలేదంట, అమ్మను స్వస్థపరుస్తూ నాయన నువ్వు ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా, మా అమ్మని గురించి మాట్లాడంటే 91 కీర్తన 4వ వచనం ప్రకారంగా మాట్లాడిండు. ఏం మాట్లాడిందంటే, వేటగాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు అని. ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి నేను ప్రార్థన చేసిన, కానీ ఆ రోజు భయంకరమైన మరణ సంఘటన నుంచి మా మమ్మీని దేవుడు కాపాడిండు, బ్రతికించిండు, స్వస్థపరిచిండు ఆయన. మళ్ళీ ఇంకొకసారి బాత్రూమ్ లో పడి ఒకసారి కాలువలో పడి 3 గంటల సేపు కాలువలో ఉన్నది. నైట్ పూట ఎవ్వరు లేలే, ఎక్కడ కానీ మనుషులు తప్పిలేదు. ఆ 3 గంటల సేపు కాలువలో ఉంటే మరి ఆమె సడన్లో లేచి దేవుడే ఆమెను లేపి మళ్ళీ ఇంటికి చేర్చిండు అన్నమాట. ఇంట్లోకి వచ్చింది, బయట పన్నామా. ఇంకొకసారి బాత్రూమ్ లో పన్నదండి, జారి బాత్రూమ్స్ లో పడి కాలు ఒక ఎడం పక్క కుడి పక్క సడుగు ఇరిగిందండి. ఇక్కడ పైన ఎముకలు విరిగిన తర్వాత ఇంకా హాస్పిటల్ జాయిన్ అయితే డాక్టర్లు చెప్పిండ్రు, మేము నమ్మకం చెప్పలేము, ఎందుకంటే ఈమెకు బీపీ ఉంది, షుగర్ 2 ఉన్నాయి కాబట్టి ఈమె భయపడుతుంది, కాబట్టి మేము ఆపరేషన్ చేస్తే ఏమైపోద్దో నమ్మకం చెప్పలేమని సంతకాలు పెట్టుకున్నారంట మా తమ్ముడి చేత. అయితే ఆ విషయం కూడా మేము దేవుని ముందు పెట్టినాం. దేవుని ముందు పెట్టి నా టీం అంతా కూడా ఎంత కన్నీటితో మొరపెట్టిండ్రు. అయితే మాకు ఎవరికి సమస్యలు వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా మాకు ధైర్యం చెప్పే ఆత్మీయురాలు, ఒక గొప్ప ప్రవక్తిగా మాకు మా సిస్టర్ మరీరాని సిస్టర్ గారు ఉన్నారు. ఆమె ఎవరి సమస్యలైనా కానీ ఆమె ధైర్యం, ఎంత ధైర్యం, యేసు ప్రభు భయపడకూడదు, మీరు కలవరపడకూడదు అని ఎట్లా అంటాడు, మాకు ప్రతి ఒక్క విషయంలో ఆమె మాకు ధైర్యం చెప్తూ మమ్మల్ని బలపరుస్తూ ఆ రోజు మా మమ్మీ కోసం ప్రార్థన చేస్తే ఆపరేషన్ థియేటర్లో ఎగిపోయిన తర్వాత మా మమ్మీకి ఏమీ కానీ ఆమె మంచిగా కాలుకు ఆపరేషన్ జరిగింది. ఆమె కాల్లో గిన్నె ఏదో వేసిందంట సడుగులో. తర్వాత ఆమెను తీసుకొచ్చి బెడ్ మీద వండబెట్టిండ్రు. ఆమెకి ఏ భయం లేదు, ఏమి కాల, క్షేమంగా దేవుడు ఇల్లు చేర్చిండనమాట. ఇల్లు చేర్చి దేవుడు ఈ రోజు ఆమె నడుస్తుంది. కానీ మళ్ళీ గోవా వెళ్ళిన తర్వాత, ఈ మధ్యనే గోవాకి వెళ్ళిందండి మా తమ్ముడు దగ్గరికి, చెల్లెల దగ్గరికి. అక్కడికి పోయిన తర్వాత వర్షాలు ఎక్కువయ్యి ఆమె గుండెలో నెమ్ము ఎక్కువయ్యి ఆ గుండెకు ఉబ్బినాదని చెప్పింది డాక్టర్లు, వాసినాదని. దాన్ని బట్టి కూడా దేవుడు మరి అందరు ప్రార్థన ద్వారా స్వస్థపరిచినందుకు దేవునికి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకు వందనాలు. మా మమ్మీ కోసం ప్రార్థన చేసిన మా సిస్టర్స్ అందరికీ, మా 6 మంది టీము ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేసే మా టీములందరికీ కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఎవరిమైనా కానండి, ఎవరికి బాగలేకున్నా, ఎవరికి ఏదైనా కానీ మేము మీకు చెరువులోనే ఉంటామండి. మా తల్లిని స్వస్థపరిచిన దేవుడు మీ గాయాలను కూడా కడతాడు, మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. కనుక మీరు కూడా మాకు ప్రార్థన విజ్ఞాపనలు పంపిస్తే మేము కూడా మీకోసము మొరపెడతాము. కానీ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.